ఇక్కడ తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు స్టార్ట్ కాబోతున్నాయి. ఇక్కడ మొత్తం 3 ఫేజులుగా ఎలక్షన్ ఉండబోతుంది. ఇక్కడ చూస్తే మనకు 27వ తారీఖు, 30 తారీఖు, 3వ తారీఖు 3 ఫేజుల్లో జరగబోతుంది. ఇక్కడ నామినేషన్ అనేది ఫస్ట్ ఉంటుంది 10:30 నుంచి 5 గంటల వరకు. ఇక్కడ నామినేషన్లు 27 ఇక్కడ డిసిప్లిన్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రోలియల్ ఇక్కడ సింబల్ సంబంధించిన ఉంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ నామినేషన్ 29వ తారీఖు ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు 2వ తారీఖు, థర్డ్ ఫేజు 5వ తారీఖు అని చెప్పుకోవచ్చు. ఇంకా చూస్తే ఇక్కడ నామినేషన్ అనేది చెక్ చేయడం జరుగుతుంది, సెర్టెనిటీ ఆఫ్ నామినేషన్. ఇక్కడ 30వ తారీఖు చెక్ చేస్తారు కరెక్ట్ ఉందా, ఎవరు బలపరుస్తున్నారు, ప్రపోజర్ ఎవరు. ఇక్కడ సెకండ్ ఫేజ్ రోజు 3వ తారీఖు రోజు చెక్ చేస్తారు. ఇక్కడ 3వ ఫేజ్ రోజు 6వ తారీఖు చెక్ చేస్తారు, మీ నామినేషన్ కరెక్ట్ ఇచ్చారా, అన్నీ కరెక్ట్ ఉన్నాయా. ఎవరైనా అప్పీల్ చేయాలనుకుంటే కూడా అప్పీల్ చేయొచ్చు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ నామినేషన్ క్యాండిడేట్స్ అని ఉంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయబోతున్నారు 30 తారీఖు, 3వ తారీఖు, 6వ తారీఖు ఇవన్నీ ఫేజ్ల వారీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా అప్పీల్, ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ డిస్పోజల్ అని ఉంది. రెండు నాకు క్లియర్గా తెలీదు. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్, ఒకవేళ ఎలక్షన్లో కంటెస్ట్ చేయకూడదు అని అనుకుంటే రిటర్న్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా నాకు ఎందుకులే అని అనుకొని తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫేజ్ వాళ్ళు 3వ తారీఖు తీసుకోవచ్చు డిసెంబర్. 6వ తారీఖు డిసెంబర్ రోజు సెకండ్ ఫేజ్ వాళ్ళు తీసుకోవచ్చు. కూడా 9వ తారీఖు డిసెంబర్ రోజు థర్డ్ ఫేజ్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఎవరు పోటీ చేస్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 3వ తారీఖు ఫస్ట్ ఫేజ్ వాళ్ళు, ఇక్కడ 6వ తారీఖు సెకండ్ ఫేజ్ వాళ్ళు, ఇక్కడ 9వ తారీఖు థర్డ్ ఫేజ్ వాళ్ళు చెప్పబోతున్నారు. ఇక్కడ ఓటు వేసే రోజు 11 అంటే దాదాపుగా 8 రోజులు గ్యాప్ వస్తుంది ఫస్ట్ ఫేజ్కి. ఇక్కడ సెకండ్ ఫేజ్ కూడా అంతే, 14 తారీఖు డిసెంబర్ రోజు ఎలక్షన్, 17వ తారీఖు రోజు ఎలక్షన్. ఆ రోజే మనకు ఓట్లు అనేది కౌంటింగ్ చేస్తారు మధ్యాహ్నం లోపల. సేమ్ 11, 14, 17 రోజుల మీ సర్పంచ్ ఎవరో తెలుస్తుంది. ఆ రోజే ఉప సర్పంచ్ ఎవరో తెలుస్తుంది. మొత్తానికి ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ ఇది క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కొద్దిగా మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. తప్పకుండా ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇక్కడ అన్ని రూల్స్ ఫాలో అయ్యి గెలిస్తే తప్పకుండా ఒక దేశానికి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళమవుతాం. ఇక్కడ ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు, తర్వాత ప్రతి మనిషి అంతో ఇంతో కాంట్రిబ్యూట్ చేస్తాడు కంట్రీకి. ఇక్కడ ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేసి ఊరికి మంచి చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది సోషల్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ లక్షలు పంచి గెలుద్దామా, పార్టీ వాళ్ళు కూడా పంచండి, ఇలా అయిపోయింది. ఇక్కడ ఊరికి ఏం డెవలప్మెంట్ చేస్తారు అనేటట్టుగా ఉంది. కానీ ఎవరో ఒక మంచి వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేసి ఊరిని మంచిగా చేస్తారు అనే ఆశ అందరికీ. ఇక్కడ పైసలు తీసుకోకుండా కూడా ఓటు వేసే వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది. ఇక్కడ పైసలు తీసుకొని వేస్తాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి ఎలక్షన్లు హడావిడి ఇక్కడ తెలంగాణలో మొదలైందని చెప్పుకోవచ్చు. ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన పేపర్ అని చెప్పుకోవచ్చు.